పల్నాడు జిల్లా గురజాల మండలం గంగవరంలో ఆంధ్ర రాబిన్ హుడ్ స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంగవీటి రంగ విజయవాడ రాజకీయాల్లో ఒక మార్క్ సృష్టించారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. పక్షపాతం ఎదిగిన నాయకులు వంగవీటి మోహన్ రంగ గారు మరి చాలా కష్టనష్టానికి తట్టుకొని ఆ రోజు శాసనసభ్యులు కూడా ఎన్నికయ్యారు. పేరుకి విజయవాడ రాజకీయాలైనా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక మంచి నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అందుకే రోజు రాష్ట్రంలో చాలా గ్రామాల్లో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రంగాగారి విగ్రహాలు చాలా గ్రామాల్లో కూడా నెలకొల్పారు. రంగాగారి తనయులు రాజా గారు నాకు మంచి మిత్రులు, రాజకీయాల్లో కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నాం. అదే మా అందరం కూడా ఈరోజు రంగాగారి ఆశయాలు మనం తీసుకొని భవిష్యత్తులో కూడా అందరం కలిసి మన ఎన్నికల్లో ఏ విధంగానైతే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి ఒక ఫ్యాక్షన్స్ ఇంటికి పంపించామో భవిష్యత్తులో కూడా అందరం కూడా మొన్న కూడా ఎన్నికల్లో చూస్తే అందరూ కూడా కలిసికట్ట బాగా పనిచేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వికృతమైన చేష్టలు, వికృతమైన మనస్తత్వాలు ఇప్పుడిప్పుడే మళ్ళా సైకిల్ రాష్ట్రంలో